భారతదేశంలో తీవ్రమైన పేదరికం రేటు క్రమంగా తగ్గుతోందని ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో పేర్కొంది. 2011-12లో పేదరికం రేటు 16.2% ఉండగా 10 ఏళ్ల తర్వాత అంటే 2022-23 నాటికి 2.3%కి తగ్గిపోయినట్లు పేర్కొంది. ఇంతకీ ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు పేదరికాన్ని ఎలా గణిస్తాయి? ముందుగా ప్రపంచ బ్యాంకు విషయానికి వద్దాం. 2017లో ఈ సంస్థ ఓ ప్రతిపాదన చేసింది. రోజుకి $2.15 సంపాదన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు పేదల కిందకి రారు. అంతకంటే తక్కువ సంపాదన ఉన్న వాళ్ళు పేదలే. $1 కంటే తక్కువ సంపాదన ఉన్న వాళ్ళు కటిక పేదరికంలో ఉన్నట్లు లెక్క. అయితే ఆ తర్వాత ప్రపంచ బ్యాంకు ఈ నెంబర్ను సవరించింది. రోజుకి $3 సంపాదనను క్రైటీరియాగా చెప్పుకొచ్చింది. 2021 నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. ఇండియాలో 2011-12లో దారిద్ర్య రేఖకు దిగువన 34 కోట్ల మంది ఉండగా 2022-23 నాటికి వారి సంఖ్య 7.5 కోట్లకి తగ్గిందని చెబుతోంది ప్రపంచ బ్యాంకు. అలా దేశంలో పేదరికం తగ్గిందని, ఫలితంగా ఇండియా అభివృద్ధి చెందిందని అంటోంది. అయితే ఇప్పటికీ 5.4% మంది తీవ్రమైన పేదరికంలో ఉన్నట్లు వెల్లడించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య పేదల్లో అంతరం తగ్గిందని కూడా చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి పేదరికాన్ని ఎలా లెక్కిస్తుందో చూద్దాం. ఐక్యరాజ్య సమితి పేదరికాన్ని కొలిచే విధానంలో ఖచ్చితమైన ప్రమాణాలను అనుసరిస్తుంది. దీన్ని మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ MPI అంటారు. ఈ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఐక్యరాజ్య సమితికి చెందిన మరో విభాగం కలిసి అభివృద్ధి చేశాయి. MPIలో ప్రధానంగా 10 అంశాలని పరిగణలోకి తీసుకుంటారు. వ్యక్తి ఆరోగ్యం, పోషకాహార లోపం, శిశు మరణాలు, విద్య, జీవన ప్రమాణం, వంటకు గ్యాస్ వాడుతున్నారా, కట్టెలు వాడుతున్నారా, బాత్రూమ్, కరెంట్ లాంటి సౌకర్యాలు ఉన్నాయా లేదా అనే కొన్ని ప్రాథమిక అంశాల ఆధారంగా పేదరికాన్ని లెక్కగడతారు. ప్రతి అక్షరానికి ఒక స్కోర్ ఉంటుంది. ఈ స్కోర్ 33% కంటే ఎక్కువగా ఉంటే అతడు పేదరికంతో బాధపడుతున్నాడని అర్థం. ఈ స్కోర్ ఆధారంగానే ప్రపంచ దేశాల్లో పేదరికాన్ని అంచనా వేస్తారు. పేదరికం తీవ్రత కూడా ఈ స్కోర్ ద్వారానే గణిస్తారు. ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం దేశాల వారీగా ఈ స్కోర్ను విడుదల చేస్తోంది. ఇప్పుడు భారతదేశం విషయానికి వద్దాం. ఇండియా తనదైన పద్ధతిని అవలంబిస్తోంది. పేదరికాన్ని గణించడానికి ప్రధానంగా 3 విభాగాల్ని భారత ప్రభుత్వం లెక్కలోకి తీసుకుంటోంది. వీటిలో ప్రధానమైంది ఆరోగ్యం, రెండోది విద్య, మూడోది జీవన ప్రమాణం. ఈ 3 అంశాల వారీగా పేదరికాన్ని లెక్కిస్తుంది ఇండియా. దీంతో పాటు కొన్ని కమిటీలు చేసిన సిఫార్సుల ఆధారంగా దేశంలో పేదల సంఖ్యని గణిస్తుంది. 1950లో లక్ష్మీనారాయణ మిషన్ కమిషన్ తన నివేదిక సమర్పించింది. ఆ తర్వాత 20 ఏళ్లకు 1971లో దండేకర్ రాథ్ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. ఆ తర్వాత 90లో తండ్రికర్ కమిటీ సిఫార్సులు చేసింది. చివరిసారిగా 10 ఏళ్ల కిందట 2014లో రంగరాజన్ కమిటీ పేదరిక నిర్మూలనపై కొన్ని సిఫార్సులు చేసింది. వీటి ఆధారంగానే పేదలు నిర్ధారిస్తోంది ప్రభుత్వం. అలా నిర్ధారించిన తర్వాతే సంక్షేమ పథకాల అమలుకి నిధులు కేటాయిస్తోంది. ఇవి కాకుండా తాము పేదలమంటూ ప్రభుత్వ కార్యాలయంలో వ్యక్తిగత స్థాయిలో సమాచారం అందించే ఏర్పాటు కూడా ఉంది. చూశారుగా, పేదరికాన్ని ఇలా లెక్కిస్తారు. ఈ విషయంలో ప్రభుత్వానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా సమాచారం, క్షేత్రస్థాయిలో సహకారం అందిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.